బాబోయ్, నిజంగా అబ్బాయిలు ఎంత క్యూట్గా ఉంటారా? ఫస్ట్ టైం రా నిన్ను చూసాకే అనిపిస్తుంది. ఎంత హ్యాండ్సమ్ ఉన్నావు తెలుసా? నీ కర్లీ హెయిర్, చెవికి చిన్న స్టట్, ఇన్నోసెంట్ ఫేస్, మంచి స్మైల్. చిన్న గిట్ట ఎలానే అన్నావు నాన్న. హానెస్ట్లీ చెప్తున్నా, నీ కళ్ళలో మాత్రం ఏదో మొత్తుందిరా. చూస్తే అలవాటైపోవాల్సిందే. అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా. లేకపోతేనా నిజంగా నేను పడిపోయేలా అన్నా. కన్నా ఇంటికి వెళ్ళాక అత్తయ్యతో దిష్టి తీయించుకోవడం మర్చిపోకే. హలో నాన్న, ఏమైంది డల్గా ఉన్నావు? అలసిపోయావా? క్విట్ చేస్తావా? అయితే ఓకే, ఒక్కసారి స్టోరీ విను. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఇష్టంగా ఒక ప్లాంట్ని వేశాడు. దానికి కంటిన్యూస్గా వాటర్ వేస్తూనే ఉన్నాడు. బట్ రిజల్ట్ చూపించట్లేదు. చుట్టూ ఉన్న జనాలంతా ఆయన్ని చూసి నవ్వుతున్నారు. ఎందుకు దానికి వాటర్ ఇస్తున్నావు, వేస్ట్ ఆఫ్ టైం అని. కానీ ఆయన ఎప్పుడు క్విట్ చేయలేదు. ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నాడు. వన్ ఫైన్ డే ఆఫ్టర్ 4 years అది ఒక 80 feet ప్లాంట్గా గ్రో అయింది. అప్పుడు ఆ పెద్దాయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బట్ ఆ పెద్దానికి తెలుసు ఆ బ్యాంబూ ట్రీ నేచరే అంతా అని. ఇనీషియల్గా దాని రూట్స్ని స్ట్రెంథన్ చేసుకొని తర్వాతకి ప్లాంట్ లాగా ఫామ్ అవుతుంది అని. సో ఇక్కడ నువ్వు అంతే. నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తున్నావో అది నీకు తెలుసు. రిజల్ట్ రావట్లేదు అని అంటే నువ్వు ఫెయిల్యూర్ అని కాదు, రిజల్ట్కి ఇంకొంచెం టైం పడుతుంది అని. నీ హార్డ్ వర్క్ నువ్వు చేస్తూ ఉండు, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, గుర్తుందా?